హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మాతృ సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి సెక్రటరీ నావెల్లో ఈరోజు ఎపిసోడ్కి వెళ్ళే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అయితే నిన్న ఏం జరిగిందండి, జయంతి ఇంట్లో ఉన్నటువంటి సమయంలో రాజశేఖరం గారు బయటికి వెళ్ళినటువంటి సమయంలో రేఖారాణి రావడం, తనని ఏదో జయంతి యొక్క బాగోగులను పరామర్శించడానికి వచ్చినట్టుగా రావడం, వచ్చి రాజశేఖరం గారికి నీ మీద ఉన్నది జాలి మాత్రమే, ప్రేమ లేదు, అయినా మీరు ఇద్దరు కలిసి ఏదో ఒక నిర్ణయానికి రావాలి, ఆయన నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి మనిషి, ఆయన దగ్గర నువ్వు ఒంటరిగా ఉన్న మగ మనిషి దగ్గర నువ్వు ఉండడం వల్ల ఏదో అపార్థాలకు దారితీసి ఆయన పేరు చెడిపోతుంది, అది మేము భరించలేకుండా ఉన్నాం అని చెప్పడము. తర్వాత మళ్ళీ ప్రమీలని ఇద్దామనే ఉద్దేశంలో ఉన్నారు. తర్వాత బిజినెస్ పార్ట్నర్స్ వెనకపోతారు, నువ్వు ఒకవేళ ఎవరు జయంతి రాజశేఖరాన్ని పెళ్లి చేసుకున్నట్టయితే ఇబ్బంది అవుతుంది, నష్టపోతాడు రాజశేఖరం అని ఇండైరెక్ట్గా జయంతిని రాజశేఖరం జీవితంలో నుండి తప్పించుకోమని హింట్ ఇస్తూ రేఖారాణి చెప్పదలుచుకున్న విషయాలు తన మనసులో ఉన్నవైతేనేమి వేరే వాళ్ళ ద్వారా చెప్పినవైతే అన్నీ కలగలిపి మొత్తానికి జయంతిని మనసును భారంగా రాజశేఖరానికి దూరంగా చేయడానికి ప్రయత్నాలు తన వంతు తను చేసి వెళ్ళిపోయింది కదండి. ఆ తర్వాత ఇటువంటి పరిస్థితులలో అయ్యో నా బాగోగులు కోరి నన్ను దగ్గరికి తీసినటువంటి రాజశేఖరం గారి జీవితం ఇట్లా ఇబ్బంది పడడం సరైన పద్ధతి కాదు కదా అని అనుకొని జయంతి తనకు తానే బయటికి వెళ్ళిపోవాలి, తన జీవితంలో రాజశేఖరం గారి జీవితంలో జయంతి అనే వ్యక్తి ఉండకూడదు అని నిర్ణయించుకున్నటువంటి సమయంలో శివరాం రావడం, శివరాంను తను ఏదో నిన్న అడుగుతున్నటువంటి సందర్భంలో మనం నిన్న ఎపిసోడ్ ఆపేసుకున్నాం కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. నన్ను మిమ్మల్ని పెళ్లి చేసుకోండి శివరాం నిశ్చేష్టుడైపోయాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. శివరాం ఇలా సూటిగా అడిగేశానని నన్ను సిగ్గులేని దానిగా అనుకోవుగా. శివరాం ఇంకా చూస్తూనే ఉన్నాడు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి విషయాలు ఎదుట వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు అట్లాగే అయిపోతుంది కదా. అట్లాగే ఏమీ తోచక శివరాంకు జయంతి మీద అలాంటి ఉద్దేశం లేదు కాబట్టి అట్లాగే విన్న మాటను వినట్టు అట్లనే నిశ్చేష్టుడై చూడడం జరిగింది. నువ్వు సరేనంటే మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుందాం. శివరాం కొద్దిగా తెప్పరిల్లాడు. నిన్నెప్పుడు దేనికి బాధ పెట్టను, కావాలంటే కాగితం మీద వ్రాసి ఇస్తాను కూడా. శివరాం ప్లీజ్, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నేను ఉండలేను, నన్ను ఈ ఇంటి నుండి రక్షించాలి నువ్వు. ఎంతసేపటికి సమాధానం రాకపోయేసరికి జయంతి అనుమానంగా తలెత్తి చూసింది. శివరాం మొహము పాలిపోయి ఉంది. వచ్చినప్పుడున్న హుషారు మచ్చుకు కూడా శివరాం మొహంలో కనిపించలేదు. చెప్పు, నేనంటే ఇష్టం లేదా? ఉంది, కానీ అమ్మయ్యా క్షణంలో ఎంత బాధ పెట్టావు జయంతి, చెప్పు. కానీ ఏమిటా సందేహం? ఓ నాకు తెలుసులే, అర్థమైంది. రాజశేఖరం ఏమైనా అంటాడనేగా. అంటానికి అతనెవరు మన మధ్య? మనిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంటే? అది కాదు. ఏది కాదు? కానీ జయంతి మళ్ళీ ఆగిపోయాడు. త్వరగా చెప్పు, నిన్నెప్పుడూ నేను ఆ దృష్టితో చూడలేదు. పోన్లే, మంచివాడివి కాబట్టి నీకు అలాంటి ఉద్దేశాలు రావని నాకు తెలుసు, అందుకే నాకు నువ్వు నచ్చావు. శివరాము చేష్టలుడిగిన వాడిలా చూడటం మొదలుపెట్టాడు. నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నీకేమి అభ్యంతరం లేదుగా? చటుక్కున లేచి కిటికీ దగ్గరగా వెళ్ళి బయటకు చూస్తూ నిలబడిపోయాడు. జయంతి లేచి వెనకాలే వెళ్ళింది. శివరాం కనీసం వాక్యం పూర్తి కానేలేదు. అతను చివ్వున వెనక్కి తిరిగి, సారీ జయంతి, నేనేం సాయమన్నా చేస్తాను, కానీ ఇది మటుకు ఓ క్షణం ఈ సహాయం మాత్రం నేను చెయ్యలేను అని చెప్పడానికి ఓ క్షణం సేపు ఆగిపోయి, జయంతి ఇది నువ్వు నిజంగా అనలేదని, నాతో తమాషా చేస్తున్నావని చెప్పు, నిజంగా నీ అంతట నువ్వు అనలేదని, నాతో జోక్ చేస్తున్నానని చెప్పు అన్నాడు శివరాం. జయంతి అతని వైపు రెప్పవాల్చకుండా చూస్తుండిపోయింది. ఆయనకి తెలిస్తే ఏమనుకుంటాడు అన్నాడు. ఓ జయంతి గిరుక్కున అతని కుర్చీ దగ్గరికి వచ్చి నిలబడి, నాకు తెలిసిందిలే, అతనికి ఏం జవాబు చెప్పాల్సి వస్తుందో అని నీ భయం కదా,
కాదు ఇంకేమిటి? శివరాం మౌనం వహించాడు. ఛీ, నువ్వింత పిరికివాడవని కల్లో కూడా అనుకోలేదు. నాది పిరికితనం కాదని తర్వాత తెలుస్తుంది. నా మాట విని ఇలాంటి ఆలోచనలు కనుచూపు మేరలోకి కూడా నువ్వు రానివ్వవద్దు. నీ సలహాలు నాకు అవసరం లేదు విసురుగా అంది జయంతి. ఇద్దరూ చాలాసేపు నిశ్శబ్దంగా నిలబడిపోయారు. జయంతికి సిగ్గుతో అవమానంతో ప్రాణం పోయినంత పనైంది. నే వెడతాను. ఈసారి ఆయన కనిపిస్తే మిమ్మల్ని ఇలా ఒంటరిగా ఉంచడం మంచిది కాదని ఎప్పుడూ తన వెంట ఉంచుకోమని సలహా కూడా ఇస్తాను రాజశేఖరం గారికి. జయంతి, తొందర అభిప్రాయాల వాళ్ళకి ఒంటరితనం ఎంత హాని చేస్తుందో నాకు తెలుసు. శివరాం అందేంత దూరంలో ఉంటే శివరాం తనకు జయంతికి అందేంత దూరంలో ఉంటే చాచి చెంప మీద కొట్టాలన్నంత కోపం వచ్చింది జయంతికి. కళ్ళలో కోపం నిప్పులు చెరిగింది. అప్పటికే అతను వెళ్ళిపోయాడు. కారు వద్దని డ్రైవర్ని పంపేసి సునంద వాళ్ళింటికి బస్సు మీద వెళ్ళటానికి ఒంటరిగా బయలుదేరింది జయంతి. రబ్బరు బంతి నేల మీద కొట్టగానే పైకెగిరినట్టు జీవితం శేఖరాన్ నుంచి ఎంత దూరంగా పారిపోవాలని ప్రయత్నిస్తే అంత దగ్గరికి లాగుతోంది. ఇహ తప్పదు. ఎవరిని అడిగినా ఒక్కటే సలహా, ఒక్కటే మాట. ఎవరిని అడగకుండా చేసేందుకు తనకి స్వయంగా ఏ ఉపాయం తోచటం లేదు. ఏం చెయ్యాలి? పరధ్యానంగా రోడ్డు మీద నడుస్తున్న జయంతి వెనక నుంచి వస్తున్న కారుని గమనించలేదు. బుయ్యమంటూ మోగిన హారంతో కారు పక్కకెళ్ళి సడన్ బ్రేక్తో ఆగిపోయింది. డ్రైవర్ కోపంగా చూశాడు. జయంతి కూడా అతని వైపు చూసింది. అరే మీరా, చంపారుకోండి. క్షణంలో ఈరోజు నా చేతుల్లో మీ చావుని తప్పించుకున్నారు. కారులోంచి దిగి వస్తున్న ప్రకాశం నవ్వుతూ అన్నాడు. ఈ మధ్య అతను కనిపించి చాలా రోజులైంది. మనిషి ఇదివరకు కంటే కొద్దిగా చిక్కినట్టు, ఇంకొంచెం పొడవైనట్టుగా అనిపిస్తున్నాడు. సారీ అంది జయంతి. క్షమాపణలు తర్వాత. ఈ విచిత్రం ఏమిటి? మీరు కాలినడకన బయలుదేరారు. ఎందుకు? కేవలం నాలాంటి వాళ్ళని జైలుకు పంపాలని కాబోలు. ఆమె మాట్లాడలేదు. ఇది వరకు తను గడిపిన జీవితం వాళ్ళంతా మర్చిపోయినట్టున్నారు. చెప్పండి, ఎందాక? సునంద వాళ్ళింటికి రండి, నేను డ్రాప్ చేస్తాను. జయంతి క్షణం సేపు ఆలోచించి వచ్చి కూర్చుంది. ప్రకాశం డ్రైవ్ చేస్తున్నాడు. జయంతి మళ్ళీ ఆలోచనల్లోకి జారిపోయింది. మీకు అభ్యంతరం లేకపోతే నా రూము ఇక్కడే. ఒక కప్పు కాఫీ తాగి వెడుదురుగాని. పరధ్యానంగా ఉన్న జయంతి సమాధానం చెప్పలేదు. ప్రకాశం మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నాడు. కారు తెల్లగా చిన్నగా ఉన్న ఓ డాబా ముందు వచ్చి ఆగింది. అదేమిటి? అంది జయంతి ఆశ్చర్యంగా. మా ఇల్లు. ఓ అరకప్పు టీ కాఫీ తాగి వెడుతురుగానే. జయంతి సందేహంగా చూస్తూ కూర్చుంది. దిగండి, పర్వాలేదు. నేను అదృష్టంగా భావిస్తున్న దాన్ని మీరు అనవసర భయాలతో నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోవద్దు. జయంతి దిగి లోపలికి వచ్చింది. గది కంటే పెద్దగా, హాలు కంటే చిన్నగా ఉన్న రూము, టేబుల్, మంచం, గోడకున్న అలమరాలో నీట్గా పెట్టుకున్న పుస్తకాలు యజమాని వ్యక్తిత్వాన్ని వాటికి చేతనైనంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రకాశం గోడకున్న ఫ్లాస్క్ తీసి బాయ్ని పిలిచి కాఫీ తెమ్మని చెప్పాడు. అరే ఇదేమిటి? మోకాళ్ల మీద గడ్డ మార్చుకొని చూస్తున్నదల్లా తన ఫోటోని చూసి తెల్లబోయింది. అంతే కదా, మనం వేరే వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మనకు తెలియకుండా మన ఫోటో వాళ్ళ ఇంట్లో ఉంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది కదా. అట్లాగా ప్రకాశం వాళ్ళ రూమ్లో జయంతి ఫోటో కనిపించింది జయంతికి. ప్రకాశం గిరుక్కున వెనక్కి తిరిగి చూసి వెంటనే సర్దుకుంటూ, ఓహో అదా, హిమాయత్ సాగర్ దగ్గర ఆ రోజు పిక్నిక్ వెళ్ళినప్పుడు మీకు తెలియకుండా నేను మీ ఫోటో తీసుకున్నాను. ఎంత ధైర్యం! మొహంలో కోపం కనిపిస్తుండగా అంది. అందమైన వస్తువుని ఆరాధించడంలో ధైర్యం ప్రసక్తి ఏముంది? మీకు అభ్యంతరం ఏమైనా ఉంటే ఆ ఫోటో మీరు తీసుకెళ్ళిపోవచ్చు. కానీ వెనుక ప్రెజెంటెడ్ బై ప్రకాశం అని వ్రాసి ఇవ్వను. ఈ ఫోటో ఇక్కడ చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు? ఎవరూ చూడరు. అసలు దాని స్థానం నా పెట్టెలో ఉదయం ఎందుకో సర్దుతూ తీసి టేబుల్ మీద పెట్టి మర్చిపోయాను. అందాన్ని పొందాలంటే అదృష్టం కావాలి. ఆరాధించటానికి టైం ఉంటే చాలనుకుంటాను అన్నాడు. బాయ్ కాఫీ తీసుకురావడంతో ప్రసంగం ఆగిపోయింది. చెప్పండి, ఇంకేమిటి విశేషాలు? శివరాం ఈ మధ్య కలిశాడా? కాఫీ కప్పు అందిస్తూ అడిగాడు. జయంతి కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఎందుకంటే ఇంతకుముందే కదా వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ జరిగింది.
మొహం కూడా ముకుళించుకుంది. ఇంత క్రితమే కనిపించాడు అంది ముభావంగా. ఏం మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయం ఏమైనా వచ్చిందా? ఎందుకలా అడుగుతున్నారు? శివరాం పేరు చెప్పగానే మీ ముఖము అప్రియమైన సంగతి విన్నట్టు మారింది. సహజంగా మీరిద్దరూ మంచి స్నేహితులని నాకు తెలుసు. జయంతి నిట్టూరుస్తూ స్నేహానికి నిర్వచనం చెప్పగలరా అంది. నాకు తెలిసినంత వరకు మన స్థితిగతులతో ప్రమేయం లేకుండా అన్ని వేళలా మన మనసుని అర్థం చేసుకోగలిగిన, అవసరంలో ఆదుకోవటానికి సిద్ధపడే మనిషిని స్నేహితుడని చెప్పుకోవచ్చు. అయితే నాకు శివరాం స్నేహితుడు కాడు. అంటే ఇంత క్రితమే నేను సహాయం అడిగితే కాదన్నాడు. నిజంగా చేయననటానికి ఎంత ధైర్యం! ఇంతకీ ఏమిటా సహాయం? జయంతి జవాబు చెప్పలేదు. చెప్పండి, పోనీ అతను చేయలేని పరిస్థితుల్లో ఉండి నేను చేయగలిగిన స్థితిలో ఉన్నానేమో చూద్దాం. జయంతి అతన్ని పరీక్షగా చూసింది. చెప్పండి, భగవంతుడి సాక్షిగా చెప్తున్నా, నేను మీకు సహాయం చేయటంలో మీకేం ఆపద కూడా రాకుండా చూడగలను. ఈ ఊరు నుంచి పంపేసి నన్నెక్కడికైనా 10 రోజుల పాటు నన్ను దాచి ఉంచగలరా అని అడిగింది జయంతి ప్రకాశాన్ని. ఈ ఊరు నుంచి పంపేసి నన్నెక్కడైనా 10 రోజుల పాటు దాచి ఉంచగలరా? ప్రకాశం తెల్లబోయినట్టు చూశాడు. ఎక్కడికైనా సరే, కానీ నా ఉనికి మాత్రం ఎవ్వరికీ తెలియకూడదు. అతను ఇంకా అలాగే చూస్తున్నాడు. శివరాంకి ఎదురైన పరిస్థితే ప్రకాశానికి కూడా ఎదురైంది. ఎందుకు? ఏమైంది? అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను. త్వరగా తర్వాత మెల్లగా చెప్తాను, సరేనా? ఏం మాట్లాడలేదు ప్రకాశం. ఇంటికి ఇప్పటికి కానీ ముచ్చటంతా విన్న తర్వాత ఇప్పుడు నేనేం చెప్పలేను తర్వాత అన్నాక కొంత సంభాషణ జరిగిన తర్వాత అప్పుడు తేరుకున్నాడు ప్రకాశం. మీరంతగా ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలనుకుంటే ఈ రాత్రి ట్రైన్కి మిమ్మల్ని బెంగళూరు పంపించగలను. జయంతి క్షణం సేపు ఆలోచించింది. వెంటనే ఒక నిశ్చయానికి వచ్చేసినట్టు దయ ఉంచి వెంటనే ఆ ప్రయత్నం చేయండి. ట్రైను ఎన్నింటికి ఉంది అని అడిగింది. మీరు నిజంగానే చెప్తున్నారా? ప్రకాశం అనుమానంగా చూశాడు. నిజంగా, భగవంతుని సాక్షిగా చెప్తున్నా. కొద్ది రోజులు నేనిక్కడ నుండి అసలు నేనెక్కడున్నది, అసలు చచ్చిపోయింది, బతికి ఉంది, అసలు నా ఉనికి ఎవరికైనా తెలియకూడదు, ముఖ్యంగా రేఖారానికి తెలియకూడదు అని చెప్పింది జయంతి ప్రకాశానికి. ప్రకాశానికి సగం అర్థమైంది. కారణం ఏమిటో తెలియదు, కానీ జయంతి రాజశేఖర నుంచి పారిపోవాలని, దూరంగా ఉండాలని కోరుకుంటుంది అనే విషయం అర్థమైంది. అందుకే బహుశా శివరాము ఒప్పుకొని ఉండకపోవచ్చు అని కూడా గ్రహించాడు ప్రకాశం. చెప్పండి, మీరు నన్ను దాచగలరా? దాచగలను. మళ్ళీ నిశ్శబ్దం ఏర్పడింది. కానీ నా దగ్గర డబ్బు లేదు. నాన్సెన్స్. డబ్బు గురించి కాదు, నా గురించా? నేను ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు నమ్మకపోతే నేను స్వయంగా వ్రాసి ఇమ్మంటే ఇస్తాను. ఇదంతా కేవలం నా ప్రోద్బలమేనని, ఇందులో మీకేం భాగం లేదని చెప్తాను. థ్యాంక్స్. వద్దు, మీ మాటలు చాలు. ప్రకాశం టేబుల్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ గైడ్ తీసి చూశాడు. 3:30కి ట్రైన్ ఉంది కాచిగూడ నుంచి. దానికి పంపే ఏర్పాటు చేయగలరా అంది. చేయగలను. చేతి వాచి చూసుకుని ఇంకా చాలా టైం ఉంది, నేను ఇప్పుడే బజారుకు వెళ్ళి వస్తాను అన్నాడు. బజార్ ఎందుకు? మీకు కావలసిన అవసరమైన సామాన్లు కొని తీసుకొస్తాను. ఓ జయంతికి ఏం చెప్పాలో తోచలేదు. త్వరగా వచ్చేస్తాను. ఈ లోపల మీరు ఇంకా బాగా ఆలోచించుకోండి. చివరి నిమిషంలో మీరు కాదన్నా నేనేమీ అనుకోను. ఈ క్షణం నుంచి నేను మీకు స్నేహితుడిని అని అనుకోండి అన్నాడు నవ్వుతూ. థ్యాంక్స్. ప్రకాశం వెళ్ళబోతూ క్షణం ఆగి, బై బాయ్, మీరేమీ అనుకోనంటే అని ఆగిపోయాడు. చెప్పండి, నేను గదికి బయట తాళం వేసి పెడతాను. సాయంత్రం కాబట్టి సహజంగా ఎవరైనా రావచ్చు. మిమ్మల్ని ఇలా ఒంటరిగా నా గదిలో చూస్తే. సరే సరే అంది జయంతి. ప్రకాశం బయట తాళం వేసి వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నాను? ఇది సరైందేనా? ఇందులో ప్రమాదం ఏమీ లేదు కదా అనిపించసాగింది జయంతి మనసులో. కానీ ఇంతకంటే ఇంకో మార్గం లేదు. బెంగళూరు వెళ్ళిపోతే అక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు. మెల్లగా సునందకి మాత్రం ఉత్తరం రాయవచ్చు అనుకుంది జయంతి. దాదాపు గంట అవుతుండగా ప్రకాశం తిరిగి వచ్చాడు. వెంట చాలా ప్యాకెట్లు ఉన్నాయి. తాళం తీసి లోపలికి వస్తూ, చెప్పండి, అభిప్రాయం ఏమైనా మార్చుకున్నారా అన్నాడు. లేదు దృఢంగా తల ఊపింది. ఆల్ రైట్, మీరు ఇంకో కప్పు కాఫీ తాగేసేయండి. నేను ఈ లోపల ఇవన్నీ సర్దేస్తాను. ఇన్ని ఉన్నాయి, ఏమిటవన్నీ సందేహంగా చూస్తూ అడిగింది జయంతి. ఆడవాళ్ళ అవసరాలంటే మాటలా? ప్రకాశం నవ్వాడు. ప్రకాశం వచ్చేటప్పుడే వెంట ప్రకాశం
వచ్చేటప్పుడే వెంట ట్యాక్సీ తీసుకొని వచ్చాడు. దానిలో కూర్చున్నారు ఇద్దరు. టైంకే సరిగ్గా పెడుతున్నాం అన్నాడు చేతి వాచి చూసుకుంటూ. పోనీ మరీ మంచిది, తెలిసిన వాళ్ళెవ్వరూ చూడకుండా అంది జయంతి. మీరు కొంచెం బయట కొంగు తీసి తల చుట్టూ కప్పుకోండి, ఎందుకైనా మంచిది అన్నాడు స్టేషన్కి వస్తుండగా. జయంతి చటక్కున బయట తీసి తల చుట్టూ తిప్పుకొని కొంగు ముందరికి లాక్కుంది. బాగున్నారు, హిందీ సినిమాల్లో పేరు గుర్తు రావటం లేదు, ఒక హీరోయిన్ లాగా ఉన్నారు అన్నాడు. అదిగో ట్రైన్ వస్తోంది. జయంతి గబగబా నడిచింది. ట్రైన్లో కూర్చుంది. కదలటానికి ఇంకా కొద్ది నిమిషాల వ్యవధి ఉంది. జయంతి గుండెలు గబగబా కొట్టుకుంటున్నాయి. హఠాత్తుగా శేఖరం తిరిగి వచ్చేస్తే, తనని ఎవరైనా చూస్తే. ట్రైన్ కదిలింది. ట్రైన్ కదిలిపోతోంది, మీరు దిగండి అంది తనకెదురుగా నిలబడి ఉన్న ప్రకాశంతో. అప్పటికే ట్రైన్ కదిలింది. దిగండి దిగండి ఆత్రంగా అంది. ప్రకాశం కంగారు పడలేదు. ప్యాంటు జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకుంటూ, నేను వస్తున్నాను, ముక్కు మొహం తెలియని సిటీకి మిమ్మల్ని ఒంటరిగా పంపటం నాకిష్టం లేదు అన్నాడు. జయంతి కళ్ళు పెద్దవి చేసుకొని చూడసాగింది. భయపడకండి, మీకు అక్కడే అన్ని సదుపాయాలు చూసి తిరిగి వచ్చేస్తాను అన్నాడు ఎదురుగుండా బెర్త్ మీద కూర్చుంటూ. ట్రైను పూర్తి వేగంతో చకచకా వెళ్ళిపోతుంది. వెనక్కి తల ఆంచి కూర్చున్న జయంతి బయటికి చూస్తోంది. గాఢాంధకారంలో అభాగ్యుల జీవితంలో ఆత్మీయుల్లా దూరంగా ఎక్కడికో 1 నక్షత్రం మినుకు మినుకుమంటోంది. ఆ కాస్త కాంతి కూడా నిలవటం లేదు. ట్రైను పక్కకి తిరగటంలో, ముందుకు సాగడంలో ఒకసారి తలుక్కుమని వెంటనే మాయమవుతోంది. ఎంత టైం గడిచిందో స్పృహ లేదు. జయంతికి ఎదురుగా కూర్చొని ఉన్న ప్రకాశం లేచి కింద ఉన్న బెడ్డింగ్ లాగి పరవడం ప్రారంభించాడు. జయంతి కూర్చున్న సీటు మీద ఒక అరవావిడ 10-12 ఏళ్ల చిన్నపిల్ల తప్ప ఇంకెవ్వరూ లేరు. ప్రకాశం ప్రక్కన 3 మగవాళ్ళున్నారు. చలేస్తోంది తనలో తను అనుకుంటున్నట్టుగా అన్నాడు ప్రకాశం. అప్పటికే అతని శరీరం వణుకుతోంది. పళ్ళు పటపట అంటే చలి అనిపించినప్పుడు ఇట్లా పండ్లు ఇట్లా ఇట్లా దవడాలు ఇట్లా అయితే కదండి, అట్లా అనమాట. పళ్ళు పటపటలాడుతున్నాయి. బెడ్డింగ్లోంచి రఘు ఒకటి యువతలకు లాగాడు. అయ్యో అదేమిటి అంత వణుకుతున్నారు, చలి జ్వరమా? జయంతి పక్కన కూర్చున్న ఆవిడ అడిగింది. జయంతి మాట్లాడలేదు. ప్రకాశం రఘు తీసి ఒంటి నిండా కప్పుకొని ముడుచుకుపోయి కూర్చున్నాడు. అరే అక్కడెలా కూర్చుంటారు, ఇటు వచ్చి పడుకోండి, మేము ఇటు కూర్చుంటాం సానుభూతిగా అంది అరవావిడ. అందరూ జయంతి వైపు ప్రకాశం వైపు మార్చి మార్చి ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. రండి పర్వాలేదు, అరవావిడ లేచి నిలబడటంతో అతను థ్యాంక్స్ చెప్పి జయంతి వైపు వచ్చాడు. తూలి పడబోయిన అతన్ని పక్కనున్న ఒకతను చెయ్యి ఊతమిచ్చి నిలబెట్టాడు. ప్రకాశం వచ్చి ఆమె బెర్త్ మీద పడుకున్నాడు. ఏం చెయ్యటానికి తోచక ఇంకెక్కడా కూర్చోటానికి స్థలం లేకపోవడంతో జయంతి లేచి నిలబడి చుట్టూ చూడసాగింది. ప్రకాశం చేయి చాచి జయంతి చీర కొంగు పట్టుకొని, ఇక్కడ కూర్చో, నాకు గంటలో తగ్గిపోతుంది అన్నాడు. మరెక్కడా స్థలం లేకపోవడంతో ఆమెకు అతని పక్కన కూర్చోక తప్పలేదు. చూడు జ్వరం కూడా ఉందా? ఆమె చేతిని తన నుదుటికి తాకించుకుంటూ అన్నాడు. అబ్బా కాలిపోతోంది, ఉలిక్కి పడుతూ అంది. భయపడకు, ఈ మధ్య తరచుగా వస్తోంది అన్నాడు. అలాంటప్పుడు అసలు రాకుండా ఉండాల్సింది, నిన్ను ఒంటరిగా పంపే సాహసం లేకపోయింది జయంతి. ప్రకాశం నవ్వబోయాడు. కానీ చలిలో గగురు పొడుస్తున్న మొహం ఆ ప్రయత్నాన్ని పూర్తిగా విఫలం చేసింది. ప్రకాశం గంటలో తగ్గుతుంది అన్నాడు. 2-3 గంటలైనా తగ్గలేదు. చాలాసేపు అయిన తర్వాత నిద్రపోయాడు. జయంతికి మతిపోయినట్టు అనిపించసాగింది. ఏం చేస్తోంది తను, ఎక్కడుంది? ఇలా ప్రకాశం పక్కన కూర్చొని రైల్లో వెళ్ళిపోవడం వాస్తవమేనా, లేక ఒంటరిగా కూర్చున్నప్పుడు అనేక రకాల ఆలోచనలతో కూడిన ఒక ఆలోచన? ప్రకాశంతో ఇలా వచ్చేస్తున్నందుకు వికృతమైన ఫలితాలేవి తన మీద విరుచుకు పడబోవటం లేదు కదా. ఇంటికి రాగానే తను లేదని తెలిసేసరికి శేఖరం ఏమనుకుంటాడు? మొదట ఏమీ అనుకోడు. సునంద ఇంటికి కారు పంపిస్తాడు. అక్కడ లేదంటే డాక్టర్ గారి ఇంటికి ఫోన్ చేస్తాడు. అక్కడ కూడా లేదంటే అప్పుడు జయంతి కళ్ళ ముందు ఫోన్ అలాగే పట్టుకుని నిలబడబోయి ముడుచుకున్న కనుబొమ్మలతో సీరియస్గా ఆలోచిస్తున్న శేఖరం కదిలాడు. ఏం చేస్తాడు ఏమో. ఆమెకెందుకో ఆ పైన ఊహించటానికి ధైర్యం చాలలేదు. శేఖరం జీవితంతో తన జీవితం తెగిపోయింది. అతని ప్రకరణ అయిపోయింది.
చీకట్లోకి చూస్తూ పరధ్యాన్నంగా ఆలోచిస్తున్న జయంతి ప్రకాశం కదలటంతో కళ్ళు తిప్పి ఇటువైపు చూసింది. ఒకసారి అటు ఇటు కదిలిన అతను క్షణంసేపు తనెక్కడున్నాడో తెలియనట్లు జయంతిని కళా నిజమా అన్నట్టు విచిత్రంగా చూశాడు. తర్వాత మెల్లగా అతని కళ్ళలో ఆ భావం మాయమైంది. పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. చొరవగా ఎడమ చేతిని జయంతి ఒడిలో వేస్తూ టైం ఎంతైందో చూడు అన్నాడు. అతని చేతిని మెల్లగా తీసేస్తూ 4:30 అంది. ఇంతసేపు అలాగే కూర్చున్నావా? నడుం నొప్పి పుట్టడం లేదు? జయంతి లేదన్నట్టు తల ఊపింది. కళ్ళ మంటలుగా లేవా? నేను లేవనా? పడుకుంటావా? కంఠాన్ని బట్టి అతను చాలా నీరసంగా ఉన్నాడని స్పష్టమవుతుంది. వద్దు, ముక్తసరిగా అని లేవబోతున్న అతన్ని వారించింది. ప్రకాశం మాటల్లో చొరవ, అతని మాటల ధోరణి చూసి బెదిరి పారిపోతున్న మనసుని బలమంతా ఉపయోగించి పట్టుకుని, బుద్ధి లేదు, ఈ సమయంలో ఇలా చేస్తే నేనేమైపోవాలని? ధైర్యంగా నిలబడాల్సిన పరిస్థితులు. నువ్వు బెదిరి పారిపోతే దిగజారిపోవటం తప్ప నీకు ఇంకో మార్గం లేదు. నాకు ధైర్యం ఇవ్వు, కొత్త పరిస్థితుల్లో ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోగల శక్తి ఇవ్వు అని తన మనసుని తనే బ్రతిమిలాడటం ప్రారంభించింది. ప్రకాశం మళ్ళీ కొద్దిసేపట్లో అలా జయంతి వైపు చూస్తూనే నిద్రలోకి జారిపోయాడు. అతని చెయ్యి మటుకు ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఉంది. జయంతి ఈసారి తీసేయాలని కానీ విదిలించాలని కానీ ప్రయత్నించలేదు. లాభం లేదు జయంతి. ఎక్కడా ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదు. ఊళ్ళో ఏదో సభలు జరుగుతున్నాయట. ప్రకాశం బయట నిలబెట్టి ఉన్న ట్యాక్సీ దగ్గరికి నీరసంగా తిరిగి వస్తూ అన్నాడు. ట్రైను దిగినప్పటి నుంచి తిరుగుతున్నాడు. ఎంత గాలించినా ఎక్కడా ఒక్క హోటల్ కూడా ఖాళీ లేదు. ఇప్పుడు ఎలా? ఏం చేద్దాం? సగం దిగులుగా సగం ఆదుర్దాగా అంది జయంతి. ప్రకాశం క్షణంసేపు ఆలోచించి టైం చూసుకొని వచ్చి ట్యాక్సీలో కూర్చొని ఏదో వీధి పేరు చెప్పి పోనీ అన్నాడు. ఎక్కడికి? అంది జయంతి. ప్రసాద్ అని నా స్నేహితుడు ఒకడున్నాడు, అతని దగ్గరికి వెళదాం. పర్వాలేదా? కంగారుగా అంది. అతనుంటే పర్వాలేదు, పెళ్ళి పెటాకులు కాలేదు, ఒంటరిగానే కాబట్టి అంత ఇబ్బంది లేదు. ఈరోజు రేపు ఎలాగో అతని రూమ్లో తంటాలు పడితే తర్వాత రూమ్ దొరకవచ్చు మనకి అన్నాడు ప్రకాశం. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. ట్యాక్సీ చిన్నగా ఉన్న ఓ సందులోంచి మలుపు తిరుగుతుండగా వాడు డాక్టరు క్షణం తీరుబడి వాడు అంటే ఎవరు? ప్రసాద్. వాడు డాక్టరు, క్షణం తీరుబడి ఉండదు. ఇంట్లో ఉన్నాడో లేడోనని నా భయం అన్నాడు. వాళ్ళ అదృష్టం, ప్రసాద్ అనే అతను ఇంట్లోనే ఉన్నాడు. మొదట ప్రకాశం మాట్లాడి వచ్చి జయంతిని దిగమని చెప్పాడు. ప్రసాద్ అనే అతను ప్రకాశం కంటే పొట్టిగా బక్కపలచగా తెల్లగా ఉన్నాడు. కళ్ళజోడు జేబు రుమాలతో తుడుచుకుంటూ జయంతికి నమస్కారం చేసి రండి అని చెప్పాడు. ట్యాక్సీ వాడికి డబ్బిచ్చేసి ప్రకాశం ప్రసాద్ మంచం మీద ట్యాక్సీ వాడికి డబ్బిచ్చేసి ప్రకాశం ప్రసాదు మంచం మీద కూలబడుతూ, భాయి 5 నిమిషాల్లో అరకప్పు కాఫీ ఇప్పించకపోతే అమాంతం ప్రాణాలు పోతాయి, ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు. డాక్టర్ల గదుల్లో ప్రాణాలు పోవడం అంత సులభం కాదు. ఎటూ చూడకుండానే నవ్వుతూ అని ఫ్లాస్క్ ఇచ్చి బోయిని పంపించాడు ప్రసాద్. ఒకే ఒక రూము, పెద్దగా విశాలంగా ఉంది. దాన్ని ఆనుకుని బాత్రూమ్ అవి ఉన్నాయి. ప్రసాద్ ప్రకాశంలా చొరవ మనిషి కాదు, నిదానస్తుడు. ఆడవాళ్లతో మాట్లాడాలి అంటే బిడియపడే మనిషిలా కనిపించాడు. డాక్టర్గా చేసే అతనికి ఇలాంటి స్వభావం ఉంటే కొంచెం కష్టమే. ప్రసాద్ గది చూసిన తర్వాత హోటల్లో గది దొరక్కపోవడం అనేది కేవలం తన అదృష్టం అనుకుంది జయంతి. లేకపోతే ప్రకాశంతో ఒంటరిగా భగవాన్. జయంతి శరీరం భయంతో జలధరించింది. 1 గంట పోయిన తర్వాత ప్రకాశం వాళ్ళకి అన్నీ చూపి కేసు ఒకటి ఉంది చూసి ఇప్పుడే వస్తానని ప్రసాద్ వెళ్ళిపోయాడు. ప్రకాశం నీరసంగా పడుకుని ఉన్నాడు. అతని ధోరణి చూస్తే మళ్ళీ చలిజ్వరం వచ్చేటట్టు అనిపించింది. జయంతి కుర్చీలో కూర్చుని ఎప్పటిదో పాత ఫిలింఫేర్ తిరిగేస్తుంది. జయంతి, ప్రకాశం పిలిచాడు. జయంతి తల తిప్పి ఏమిటన్నట్టు చూసింది. నువ్వేమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను. ఏమిటది? ప్రసాద్ అపార్థం చేసుకోకుండా ఉండేందుకు నేను ఆగిపోయాడు. జయంతి చూస్తోంది. నేను మనిద్దరం పెళ్లి చేసుకోపోతున్నామని చెప్పాను.
ప్రకాశం ఇప్పుడు జయంతి వైపు చూడటం లేదు. పైన కప్పుకేసి చూస్తూ మన పెద్దవాళ్ళకి ఇష్టం లేదని అందుకే ఇలా పారిపోయి వచ్చామని చెప్పాను అన్నాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. జయంతి మళ్ళీ పుస్తకంలోకి చూసింది. ఈసారి అక్కడ బొమ్మలు కానీ అక్షరాలు కానీ కనిపించటం లేదు. అంతా అలుక్కుపోయినట్టు వాటి మధ్య ప్రకాశం ముఖం కదిలి బెదిరిస్తున్నట్టుగా అనిపించింది జయంతికి. నీ కోపం రాలేదు కదూ? కోపం ఎందుకు? అంతకంటే ఏం మాట్లాడాలో తోచలేదు. అంటే అంటే పరిస్థితులతో పెనుగులాట ప్రారంభమైందన్నమాట. లోపల ఎంత అల్లకల్లోలంగా ఉన్నా పైకి నిశ్శబ్దంగా ఉండాలి. తన మనసులో అలజడి ఎవరూ గుర్తించకూడదు. ఈ విషయంలో జాగ్రత్త పడాలి ముందు. ప్రకాశం మళ్ళీ మాట్లాడుతున్నాడు. కోపం రాకపోతే నువ్వు నాతో ప్రసాద్ ఉండగా కాస్త చనువుగా మెలగాలి. అలా అంటి ముట్టనట్టు ఉంటే అతనేమైనా మనల్ని సందేహిస్తాడు. జయంతి సమాధానం ఇవ్వలేదు. ఏమంటావు? సరే, కొంచెం ఆ రగ్గు ఇలా ఇస్తావా? నాకు మళ్ళీ చలివేస్తోంది. జయంతి లేచి నిశ్శబ్దంగా రగ్గు తెచ్చి ఇచ్చింది. ప్రకాశం కప్పమన్నట్టు చూశాడు. కప్పింది. వెంటనే రగ్గు కప్పుతున్న చేతిని తన 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. జయంతి నిశ్చలంగా చూడసాగింది. జయంతి, నన్ను పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? అతని ధోరణి బట్టి ఇలాంటిదే ఏదో అడగబోతున్నాడని జయంతి మనసు ముందే పసిగట్టింది. చెప్పు, నీకేదైనా ఉద్యోగం దొరుకుతుందనుకో. నిజమే, కానీ ఎక్కడుంటావు? నీలాంటి అందమైన ఆడపిల్లలు ఒంటరిగా ఉండే రోజులు ఇవి? అందవికారం అన్న ప్రశ్న కాదు. అసలు ఆడపిల్లలు ఒంటరిగా ఉండే రోజులు ఇవి? ఈ రోజులు కాదు, అసలు ఎప్పుడు ఒంటరిగా ఉన్నారు? ఉంటే వాళ్ళ జీవితాలు ఈ మగవాళ్ళ నుంచి భద్రంగా ఎప్పుడు గడిచాయి? ప్రకాశం జయంతి చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కోవాలని చూస్తున్నాడు. జయంతి విదిలించుకోబోయే లోపలే వెనక తలుపు చప్పుడైంది. ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు. ప్రసాద్ లోపలికి వచ్చాడు. అయినా వెంటనే ప్రకాశం జయంతి చేతిని వదలలేదు. తనే మెల్లగా విడిపించుకొని యువతలకు వచ్చేసింది జయంతి. సారీ బ్రదర్, ఇబ్బందిగా చూస్తూ అన్నాడు ప్రసాద్. ఎందుకంటే ప్రకాశం చెప్పింది కదా, మేమిద్దరం ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం, కాబట్టి వీళ్ళిద్దరి ఏకాంతానికి భంగం కలిగించానేమో అన్న అభిప్రాయంతో సారీ బ్రదర్ అన్నాడు ప్రసాద్. పర్వాలేదులే, కళ్ళలో ఏ భావం కనపరచకుండా అన్నాడు. పడుకున్నామే? దగ్గరగా వస్తూ అడిగాడు. చలిగా ఉంది. రగ్గు కప్పుకుని పడుకున్న ప్రకాశాన్ని పరీక్ష చేసి ఏదో మందిచ్చాడు. జయంతికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. వెంటనే శేఖరానికి ఉత్తరం రాసేయాలనిపించింది. కానీ వస్తాడా? ఇలా ఆవేశంతో వచ్చేసింది అంటే ఏమీ అనుకోడు. ఈ వార్త తెలియగానే రేఖారాణి, మిసెస్ కరుణాకరం ఎంత సంతోషిస్తారు. శేఖరం దగ్గరికి తను వెళ్ళలేదు. ఒకసారి తెంచుకొని వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఎలా? కొద్ది రోజులు గడిచిపోతే శేఖరం జీవితంతో రాజీపడి ప్రమిలని పెళ్లి చేసుకుంటాడు. తను రావటం మూలంగా చెల్లా చెదరైపోయిందనే బాధ తనకి కానీ అతనికి కానీ ఎవరికీ ఉండదు. జయంతి కళ్ళు మంటలెక్కుతున్నాయి. మనసంతా బరువుగా ఉంది. ఆ రాత్రి కళ్ళ మీదికి కునుకన్న మాట రానే లేదు. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి. మీ మారుతి సాహితీ ఛానల్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి.